హాయ్ అందరికీ ఈరోజు మా బాబు బాక్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్కి అయితే ఏమేమి చేశాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా డేస్ నుంచి అడుగుతున్నారు కదా అక్క పన్నీర్ అయితే ఎలా చేస్తారో ఒకసారి షేర్ చేసుకోండి అక్క అని. నేను కూడా పన్నీర్ చాలా డేస్ అయిందండి మా పిల్లలకి. ఇది వచ్చేసి నేను ఇంట్లో చేసుకునేదే. నేను ఎప్పుడైనా పిల్లలకి పన్నీర్ ఇవ్వాలనుకుంటే పాలల్లో కొంచెం నిమ్మరసం వేసి పగలగొట్టేసి పన్నీర్ చేస్తాను ఒక కర్చీప్లో పెట్టి. కొంచెం అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వాడానండి చపాతీలోకి, అందుకే కొంచెం ఉంది. సో ముందు రోజు వాడాను. నెక్స్ట్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, మనం చేసుకున్నా కూడా ఫ్రెష్గానే ఉంటుంది. ఏం లేదండి, మాకైతే పాలు చిక్కటి వస్తాయి కాబట్టి ఒక 1/2 లీటర్ పగలగొట్టిన బోలెడంత వచ్చేస్తుంది. ఇదైతే 1 లీటరు, చూసారు కదా ఎంత థిక్ సైజ్ వచ్చిందో. సో కొంచెం 1/2 లీటర్ అయితే పలచగా వచ్చేస్తుంది అంతే. సో నేను వెనిగర్ అలా ఏమి వేయను, ఒక్క నిమ్మరసం కొంచెం ఒక 2-3 చుక్కలు వేస్తే చాలు. నేను అది షార్ట్గా తీసాను, అందులో షేర్ చేసుకుంటాను లేండి, ఓకేనా. నెక్స్ట్ అయితే ఇంకా నేను పన్నీర్ మార్నింగే ఇంకా ఫస్ట్ లేవగానే పన్నీర్ ముక్కలు అలా కట్ చేసుకొని ఇంకా రైస్ మిల్క్ పెట్టేశాను. ఇంకా ఈరోజు అయితే పన్నీర్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పన్నీర్ కూడా చాలా మంచిది. పిల్లలకి ఎక్కువ క్రిస్పీగా కాకుండా కొంచెం షాలో ఫ్రై లాగా చేస్తాను, అంటే పైన రెడ్ కలర్ ఉండి లోపల సాఫ్ట్గా ఉంటుంది, తినడానికి బాగుంటుంది అన్నట్టు. మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అండి పన్నీర్ అయితే. సో ఫస్ట్ అయితే ఆయిల్లో ఈ విధంగా జస్ట్ ఫ్రై చేసుకున్నాను సాఫ్ట్గా. సో మీకు ఇంట్లో చేసుకుంటే బెటర్, బయట కూడా అమూల్ది బాగుంటుంది, కానీ నేను ఏముంది లేండి ఇంట్లో మిల్క్ ఫ్రెష్గా ఉంటాయి కదా, చేస్తే అయిపోతుందనే చేస్తాను. ఎప్పుడైనా పిల్లలకి ఇవ్వాలంటే నేను ఇంట్లోనే చేస్తానండి, పాలు విరగొట్టి. లేదంటే ఎప్పుడైనా పాలు విరిగిపోయినాయి అనుకోండి, అలా కూడా ఈరోజైతే స్పెషల్గా విరగొట్టి మరీ చేస్తాను. నెక్స్ట్ అయితే పన్నీర్ ముక్కలు కొంచెం షాలో ఫ్రై చేసిన తర్వాతకి కొద్దిగా ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, చిన్న పచ్చిమిర్చి, అలాగే ఫస్ట్ వేసింది వెల్లుల్లి అండి. బాబు కన్నయ్య కొంచెం కాఫ్ లాగా అయింది, సో డైలీ వెళ్తున్నాడు కదా జర్నీ, అందుకని కాఫ్ లాగా అయిందని కొంచెం బాగుంటుంది. గార్లిక్ చాలా మంచిది, జింజర్ గార్లిక్ కొద్దిగా వేసేసి కొన్ని క్యారెట్, కొన్ని క్యాప్సికము, చిన్న ఆనియన్ అవన్నీ మగ్గిపోయిన తర్వాతకి పన్నీర్ ముక్కలు కూడా వేసుకున్నాను. సో క్రిస్పీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అనేసి కొంచెం ఉప్పు, ధనియాల పౌడర్, పెప్పర్. మీకు కారం కావాలనుకుంటే కారం వేసుకోండి, రెడ్ చిల్లీ ఫ్లాక్స్ అయినా వేసుకోండి, కానీ నేను ఈరోజు పెప్పర్తో చేశాను. కొంచెం బాబు కూడా పెప్పర్ అంటే కోల్డ్ అయిందని చెప్పినా కదా బాగుంటుందని కొంచెం కొత్తిమీర వేసేసి అలా జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ కలిపి కుక్ చేసుకున్న రైస్ వేసేసాను అంతే. పసుపు ఏం వేయలేదు, కావాలంటే మీరు పసుపు వేసుకోవచ్చు జస్ట్ కలర్ఫుల్ కోసం. నేనైతే ఇంకా అన్ని వెజిటేబుల్స్ ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, మనం టర్మరిక్ పౌడర్ వేస్తే ఏమవుతుందంటే మొత్తం ఒకే కలర్ ఉంటుంది. అలా కాకుండా ఇలా కొన్నిసార్లు వేయకుండా ఇవ్వండి, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ వేసినప్పుడు అన్నీ కనిపిస్తాయి, కలర్ఫుల్గా ఉంటాయి. క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ కనిపిస్తుంటాయి కాబట్టి వాళ్ళు కూడా చూడగానే టెంప్టింగ్ ఉంటుంది. ఇలా సింపుల్గా పన్నీర్ రైస్ అయితే అయిపోయింది. ఎంత చక్కగా తిన్నాడో మా కన్నయ్య అయితే. పన్నీర్ కొంచెం ఎక్కువ వేసాను అనేసి రైస్ లైట్గా తగ్గించేసానండి, కొంచెం పెద్ద సైజే కట్ చేసుకున్నానులేండి. చికెన్ పీసెస్ లాగా ఎంజాయ్ చేస్తాడు మా బాబు. నెక్స్ట్ అయితే ఒక మీడియం సైజ్ పొటాటో కుక్ చేసుకున్నాను, అది పీల్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది. శాండ్విచ్ అడుగుండే అండి మా పెద్ద బాబు, అందుకని నేనైతే జస్ట్ సింపుల్గా అయిపోతుంది, మనకి ఏముండదు. పొటాటో బాయిల్ అయిందంటే అంతే, ఇంకా స్మూత్గా ఈ విధంగా మనము మంచిగా ఫోర్క్ తోటి మ్యాష్ చేసుకొని కొంచెం ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లాక్స్, ధనియాల పౌడర్, కొంచెం మసాలా లైట్గా వేసుకోండి, ఎక్కువ ఏం కాకుండా. కొంచెం కరివేపాకు, ఆనియన్, అంతే. ఆనియన్ ఇష్టం కాబట్టి వేసాను, లేదంటే జస్ట్ ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. శాండ్విచ్ కావాలని ఉండే, ఈ పిల్లలు స్కూల్కి వెళ్తే వేరే వాళ్ళు తెచ్చుకునే చూసి రకరకాల కోరికలు వస్తాయి. వాళ్ళ ఫ్రెండ్ ముందు రోజు శాండ్విచ్ చేసుకొని తీసుకొచ్చాడంటే నాకు అదే చెయ్యమ్మా నుండి సరేలే అనేసి ఈ విధంగా సింపుల్గా చేశాను. అండ్ లంచ్ హెవీగా, అంటే పన్నీర్ కొంచెం హెవీ అయిపోతుంది కదా, ఇదైతే కొంచెం త్వరగా అయిపోతుంది, నాకు టైం సేవ్. ఇంకోటి ఏంటంటే లైట్గా ఉంటుంది, అంటే తక్కువ ఏంటంటే లైట్ షార్ట్ బ్రేక్ అయిపోతుంది కదా, తొందరగా తినేసేయచ్చు, మళ్ళీ లాంగ్ బ్రేక్ వరకు బాగా ఆకలేస్తుంది అనేసి హెవీగా పెట్టకుండా ఈ విధంగా సింపుల్గా చేశాను.
సో కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్నాను. హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. నెక్స్ట్ 2 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ తీసేసుకొని చక్కగా దానిపైన స్ప్రెడ్ చేశాను. అంతే. మీరు బ్రెడ్ ఇవ్వాలి అంటే బ్రౌన్ బ్రెడ్ ఇవ్వండి, వీట్ ఫ్లోర్ది, అసలు టెన్షనే లేదు. నేనైతే ఇంకా మొత్తమే పిల్లలకి అంతా ఇంట్లో మొత్తం చేంజ్ చేశాను. అంతకుముందు ఏంటంటే బ్రౌన్ బ్రెడ్ కింద నాకు రేర్గా దొరికేదండి. బట్ ఇప్పుడైతే నేను ఇంకా షాప్లో డైలీ తెమ్మని చెప్తున్నాను, ఖచ్చితంగా తీసుకుంటాను అనేసి. వీక్లీ ఒక బిగ్ సైజ్ ప్యాకెట్ తీసుకున్నానంటే ఏదో ఒకటి స్నాక్స్ లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అవుతుంటుంది. అలా అని డైలీ నేను వీడియోస్ కూడా చేయలేను కదా ఈ లంచ్ బాక్స్ రెసిపీస్. ఎప్పుడైనా టైం లేనప్పుడు, ఇంకా నాకు కూడా ఓపిక లేనప్పుడు ఏంటంటే బ్రెడ్తో ఫాస్ట్గా చాలా రకాలుగా చేసి ఇవ్వచ్చు అనేసి అలా పెట్టేసుకుంటాను నేను బ్రెడ్ ఎప్పుడు ఇంట్లో. మిన్ను ఎప్పుడంటే అప్పుడు అడుగుతూ ఉంటాడు, అందుకని. నెక్స్ట్ అయితే ఇది కూడా నేను మీషోలో తీసుకున్నానండి, గ్రిల్ ప్యాను. బాగుంది. నాకు అది ఏమంటారు ప్యాన్ కేక్ ప్యాన్ బాగా నచ్చి నా దగ్గర గ్రిల్ ప్యాన్ లేదు కదా, సర్లే అనేసి ఇది కూడా తీసుకున్నాను. సో నచ్చింది నాకైతే. గ్రిల్ ఏమైనా అంటే ఫర్దర్గా నేను చీజ్ తోటి పిజ్జా లాగా, కొంచెం లైట్ బర్గర్ లాగా అలాంటివి కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య స్కూల్కి వెళ్తున్నాం కాబట్టి మా కన్నయ్య చక్కగా తింటుండండి మారం చేయకుండా. ఫస్ట్లో అయితే కొంచెం మారం చేసేది, ఇప్పుడైతే నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా తినే పిల్లలకి మనం రకరకాలుగా చేస్తే బాగుంటుంది కదా, ఇంకా అది కావాలి ఇది కావాలి అంటుడు. అండ్ నేను ఫర్దర్గా మిన్నుని కూడా స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. దాని తొందరలోనే పోస్ట్ చేస్తాను. కొంచెం హెల్త్ సెట్ అయిపోయింది, ఇప్పుడు కోల్డ్ ఉందని చెప్పాను కదా రాఖీ బ్లాగ్లో. అది సెట్ అయిపోయినాక పంపించేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా మిన్నిని అంటే మిన్నుబాబుని పంపాలంటే ఇంకా రకరకాల డిజైన్స్ ఉండాలి, ఫస్ట్ టైం కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని తీసేసుకున్నాను. నాకు ఇదైతే 250 రూపీస్ ఏమో పడిందండి. ఎప్పుడు ఒకేలాగా ఉండదు రేటు, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి కావాలంటే లింక్ తీసుకోండి. పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా షేప్ వైజ్గా బాగుండాలి, వాళ్ళకు కూడా బాగుంటుంది, మనకి కూడా కంఫర్ట్ ఉంటుందని. అందులో గ్రిల్ ప్యాన్ ఎందుకు వాడతారు అంటే నాకు తెలిసి నేనైతే ఎందుకు తీసుకున్నాను అంటే తక్కువ ఆయిల్తో చాలా బాగా చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నేను ఫర్దర్గా షేర్ చేసుకుంటాను, ఓకేనా. సో ఇంకెంతే చిన్నగా కట్ చేశానండి, 4 పీసెస్ లాగా కట్ చేశాను. ఇంకా లోపల కీర అవి కూడా పెట్టొచ్చు. బట్ నేనేంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ హెవీ అయిపోయింది, అక్కడ కంప్లీట్ చేయాలంటే ఇక్కడ లైట్గా పెట్టాను అనుకోండి ఆకలేసి కంప్లీట్గా చేస్తాడు. ఎందుకంటే పన్నీర్ మంచిగా ఇష్టంగా తింటాడు కదా. షార్ట్ బ్రేకే హెవీగా పెట్టాను అనుకోండి, లాంగ్ బ్రేక్ ఇష్టంగా తినడు అని నేను ప్రతిదీ ఇంకా అలా ఆలోచించుకుంటూ ఉంటానండి. అందుకే నేను లైట్గా ఒక 4 పీసెస్ షార్ట్ బ్రేక్ పెట్టేసి లాంగ్ బ్రేక్కి రైస్, అంటే లాంగ్ బ్రేక్ అంటే లంచ్ టైం అండి. అండ్ నెక్స్ట్ దారిలో వచ్చేటప్పుడు ఫ్రూట్స్ ఖచ్చితంగా పెడుతున్నాను. పియర్స్ ఇలాంటివి కోల్డ్ ఏమీ కావు, పియర్స్ చాలా మంచిది, ఫుల్ హై ఫైబర్ ఉంటుంది, ఫ్రూట్స్ మంచిది అన్నట్టు. మా కన్నయ్య కూడా గువా యాపిల్ బాగా తింటాడండి, ఒక బనానా తప్ప. నాలానే మిన్ను అయితే బనానా కూడా చక్కగా తినేస్తాడు, కన్నయ్య కొంచెం బనానా ఇష్టంగా తింటాడు కానీ అందుకే నేను ఎక్కువగా స్మూతీస్ అలా చేస్తూ ఉంటాను. సో ఇదే అండి ఈరోజు అయితే చాలా హెల్దీ అండ్ సింపుల్గా జస్ట్ 40 మినిట్స్లో అయిపోయింది. ఇంకా మీకైతే త్వరగా అయిపోతుంది, ఎందుకంటే మీరు వీడియో అలా ఏం పెట్టుకోరు కదా. వీడియో ఉంటేందంటే సెట్టింగ్ అదంతా చేసుకునేసరికి 40 మినిట్స్ 30 మినిట్స్లో అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందని చెప్పేసేయండి.